హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే వెల్త్. నేను మీ స్వప్న రవికాంత్, ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ అండ్ కోచ్. ఈ రోజు హౌ డూ యువర్ మనీ గ్రోస్. అందరికీ మనీని మల్టిప్లై చేయడం ఇష్టమా, అడిషన్ చేయడం ఇష్టమా? సో ఈ రోజు నేను చెప్పే టాపిక్ లో అది మల్టిప్లికేషన్ అడిషన్ చూద్దాం. దీనికోసం మనం ఒక 2 కైండ్ ఆఫ్ రిటర్న్స్ తీసుకుందాం. మనం 6th క్లాస్ లో నేర్చుకున్న మ్యాథ్స్ ఏనండి. ఇది సింపుల్ రిటర్న్స్ అండ్ కాంపౌండ్ రిటర్న్స్. మనం నేర్చుకున్నాం కదా, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది. సేమ్ అదే టాపిక్ ఇప్పుడు చెప్తున్నాం. సింపుల్ రిటర్న్స్ ఆర్ ఈజీ ప్రిడిక్టబుల్. మనకి ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది ఈజీగా మనం నోటిపైన క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మన క్యాలిక్యులేషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ లైన్ అనేది లీనియర్ గా, అంటే ఎప్పుడు కూడా చేంజ్ అనేది చాలా పెద్దగా ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ పర్సన్ సింపుల్ రిటర్న్స్ ప్రోడక్ట్ లో ఒక 1 lakh రూపీ ఇంట్రెస్ట్ కి ఇచ్చాడు అట్ ద రేట్ ఆఫ్ 10% పర్ యానం అనుకుందాం. సో 10,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ వస్తాయి అవి. సో ఇందులో మనం తెలుసుకునేది ఏంటి అంటే, ఈ 10,000 అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. గ్రోత్ అనేది మనకి ఎక్కడ కనిపించదు. సో మన 1 lakh అలాగే ఉంటుంది, ఎవ్రీ ఇయర్ 10,000 వస్తుంది. ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం దీంతో కాంపౌండ్ రిటర్న్స్. కాంపౌండ్ రిటర్న్స్ ఏమవుతుంది అంటే, ద మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ టైం. మీరు ఫార్ములా కనుక చూసుకుంటే అయితే ప్రిన్సిపల్ ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు ద పవర్ ఆఫ్ n అనేది మనం చూస్తాం. n అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని రోజులు మనం టైం ఇవ్వగలిగితే అంత గ్రోత్ అనేది మనం చూస్తాం. సో ఇక్కడ గ్రాఫ్ లైన్ అనేది మనకు స్లోగా గ్రో అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు ద సేమ్ ఎగ్జాంపుల్ సింపుల్ రిటర్న్స్ వాళ్ళతో చూద్దాం. అదే పర్సన్ 1 lakh రూపీ ఇన్వెస్ట్ చేశాడు 10% కి, కానీ కాంపౌండెడ్. అప్పుడు ఏమవుతుంది, తనకు వచ్చే ఇంట్రెస్ట్ 1 lakh కి యాడ్ అవుతూ నెక్స్ట్ ఇయర్ అది గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో మనం విత్డ్రా చేసుకునే టైంకి వచ్చేసరికి అమౌంట్ అనేది చాలా పెద్దగా అవుతుంది. సో ఎలా అంటే, ఒక చిన్న స్నో బాల్ కానీ, ఒక రెయిన్ డ్రాప్ కానీ, డ్రాప్ బై డ్రాప్ పడితే అది ఎలా ఫిల్ అవుతుందో, కాంపౌండ్ రిటర్న్స్ అనేటివి కూడా మీకు అలాగే జనరేట్ చేస్తూ ఉంటాయి. సో ఇంకా ఇన్ డీటెయిల్ అబౌట్ రిటర్న్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని, సిఐ అని నాకు డిఎం చేయండి. నేను మీకు ఇంకా ఈ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.